2019 ఎన్నికల ముందే జగన్ భారీ గిఫ్ట్ ఇవ్వనున్న ప్రశాంత్ కిషోర్. ఏపీ ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ తరపున నంద్యాల ఉప ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ తో సమావేశమైన ప్రశాంత్ కిషోర్ నంద్యాల ఉప ఎన్నికల్లో ట్రయల్ వేద్దామని చెప్పారట. జగన్ కూడా ఇందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికను అధికార పార్టీ టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా సీరియస్ గానే తీసుకుంది. ఇందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో శిల్పాను గెలిపించుకోవడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకపోయినప్పటికీ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో నంద్యాల నియోజకవర్గంలో తొలుత సర్వే చేసి నివేదిక ఇవ్వనున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాలను రచించడంలో ప్రశాంత్ దిట్ట. అందుకే ప్రశాంత్ కిషోర్ ను 2019 ఎన్నికల వ్యూహకర్తగా జగన్ నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా ప్రశాంత్ కిషోర్ టీం పర్యటిస్తుంది. అయితే మధ్యలో నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతుండటంతో దీనిపై దృష్టి సారించాలని జగన్ భావించారు. వచ్చే ఎన్నికలకు ముందు వస్తున్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిస్తే అదే ఊపు కంటిన్యూ చేయాలని జగన్ ఆలోచన. దానికి తగ్గట్టే ప్రశాంత్ టీం నంద్యాలలో గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసిందని సమాచారం. అంతేకాకుండా నంద్యాలలో వైసీపీ బలహీనతల మీద కూడా రిపోర్ట్ తయారు చేశారట. నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలో జగన్ ముందు కొందరికి మాట ఇచ్చారట. అయితే ప్రశాంత్ సూచనతో సదరు నాయకులే టికెట్ బరి నుంచి స్వచ్ఛందంగా సైడ్ అయ్యారట. కిషోర్ జగన్ వ్యూహాలతో నంద్యాలలో శిల్పా గెలుపు ఖాయమని వైసీపీ వర్గాలు ధీమాగా చెప్తున్నారు. అంతేకాకుండా నంద్యాలలో ముస్లింలు 50,000, రెడ్లు 30,000, బీసీలు 45,000, దళితులు 20,000, కాపులు బల్జులు 25,000 అని గుర్తించారట. ఈ లెక్కన నంద్యాలలో వైసీపీ గెలుపు ఖతర్నాక్ ప్లానింగ్ తో జగన్ కు నంద్యాల గెలుపును బహుమతిగా ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో వైసీపీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మొదలవగా తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు మొదలైందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. For more videos, please subscribe our channel.